హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి యాత్ర 2 మూవీ రివ్యూ అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక మోటివేషన్గా ఉంటుందన్నమాట. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాను, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకోకుండా మనం మూవీ రివ్యూలోకి అయితే వెళ్దామన్నమాట. మూవీ వచ్చేసి ఇట్స్ అ నైస్ ఫిలిం అని అయితే చెప్పచ్చు అనమాట. ఓన్లీ పొలిటికల్గా కాకోకుండా మనం ఒక సినిమాలాగా చూస్తే కనుక ఇట్స్ అ గుడ్ ఫిలిం అయితే నాకైతే అనిపించింది అనమాట. ఈ సినిమాలో అయితే కనుక మనకి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోక ముందు ఎలక్షన్స్ ఉంటాయి కదా, నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సినిమా అయితే కనుక. మన జగన్ గారిని ఎంపీగా నిలబెట్టే ఎలక్షన్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా అయితే కనుక స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. నిజంగా ఆయన రాజశేఖర్ చనిపోయినాక ఇంకా జగన్ గారు ఎంత స్ట్రగుల్ పడ్డారో, ఏమేమి చేసినారో అనేదంతా మొత్తం ఆయన స్టోరీ, ఆయన పరిస్థితులు ఏంటి అనేది అయితే కన్నా చాలా బాగా అయితే చూపించారనమాట. ఇది ఎక్కువ వైసీపీ వాళ్ళకి అయితే కన్నా చాలా బాగా అయితే కన్నా సినిమా 2-3 సార్లు అయితే చూస్తారనమాట. జగన్ గారిని బాగా అభిమానించే వాళ్ళు కానీ, రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు అయితే కానీ ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకైతే కన్నా. చాలా మటుకు చూస్తారనమాట. ఒక 2-3 టైమ్స్ అయితే చాలా బాగా చూస్తారు. ఇంకా దీంట్లో ఏంటంటే కనుక కొంచెం సింపతి అయితే క్రియేట్ చేసినారు అయితే కనుక కొంచెం, అంటే మనకి అక్కడక్కడ సీన్స్ వచ్చినప్పుడు కొంచెం మనకి ఎమోషనల్ అవుతామన్నమాట. మనకి సింపతి వస్తుంది అనమాట ఆ మూవీ చూసేటప్పుడు. ఎమోషనల్ అప్పుడైతే కనుక చాలా బాగా అయితే ఎమోషనల్ బాగా క్యారీ చేశారు. అంటే కెమెరా డిపార్ట్మెంట్ చాలా అయితే బాగా వర్క్ చేసిందంటే, ఎందుకంటే ఎక్కడ ఏది చూపించాలో అది మటుకే చూపించారనమాట. ఇంకా వేరేది ఎక్కువ చూపించలేదు, తక్కువ చూపించలేదు, దానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగైతే చూపించారు. అయితే కెమెరా డిపార్ట్మెంట్ అయితే కనుక ఇక ఒప్పుకోవచ్చే, హ్యాట్స్ ఆఫ్ అని అయితే చెప్పచ్చు అనమాట. ఇంకా కొన్ని పర్టికులర్ సీన్స్ ఉన్నాయన్నమాట జగన్ గారితో అయితే కనుక, అవి చాలా మటుకైతే సూపర్ అనిపించింది నాకైతే కనుక. కొన్ని సీన్స్ అయితే కనుక చాలా బాగుంది అనమాట. మనకి డిసప్పాయింట్ ఏది చేసిందంటే కనుక సాంగ్స్ డిసప్పాయింట్ అయితే చేసినాయి అనమాట. నాకైతే అంత అనిపించలేదు అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నైస్ అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక. ఇంకా సాంగ్సే ఏమంత అనిపించలేదు. కొన్ని సీన్స్ అయితే కనుక మనం కొంచెం ఊహించినటువంటి సీన్స్ అయితే అక్కడ పెట్టడం అయితే జరిగింది. ఓన్లీ ఇంకా జగన్ గారు ఇంకా వాళ్ళ నాన్న చనిపోయినాక ఎంత స్ట్రగుల్ పడ్డారు పార్టీ, ఇంకా ఆయననే చూసుకోవాలి కదా, ఇంకా అంతా అదే చూపించారనమాట. ఇప్పుడు ఎలక్షన్స్లలో ఈ సినిమా వదలడానికి ఏమన్నా సింపతి క్రియేట్ అవుతుందేమో అని అయితే నాకు అనిపించింది అనమాట. ఈ ఎలక్షన్ ముందర కాబట్టి ఈ సినిమా వదిలినారు కాబట్టి చాలా మటుకు సింపతి క్రియేట్ అవుతుందని నాకు అనిపించింది అనమాట. చాలా మటుకు జగన్ గారి ఫ్యాన్స్ మామూలుగా చేయలేదన్నమాట, హల్చల్ చేసినారు హాల్లో ముందు అయితే కనుక. ఇంకా ఓవరాల్గా ఫిలిం వచ్చేసి ఇట్స్ అ గుడ్ అండ్ నైస్ ఫిలిం అయితే అనిపించింది అనమాట. ఇందులో ఫైటింగ్ సీన్స్ అక్కడక్కడ కనిపించాయి, కానీ మనకి అపోజిషన్ పార్టీస్ ఉంటాయి కదా, వాళ్ళు పెద్దగా లైక్ చేయరేమో అని అయితే నాకు అనిపించింది. లైక్ చేయరు అనే ఒక పర్టికులర్ పాయింట్ నాకు అనిపించింది అనమాట. ఇంకా సినిమాలో అపోజిషన్ పార్టీస్ ఏమంతా చూపించలేదు, ఓన్లీ జగన్ గారి గురించే చూపించారనమాట. ఈజ్ అ గుడ్ ఫిలిం, ఈజ్ అ నైస్ అని అయితే నాకు అనిపించింది. మీరు కూడా వెళ్ళి చూడండి. ఒక పొలిటికల్గా కాకుండా ఒక సినిమాలాగా చూస్తే కనుక ఇది చాలా బాగా నచ్చుతుంది అనమాట అందరికైతే కనుక. నేను చూసాను, నాకు చాలా బాగా అనిపించింది మూవీ అయితే కనుక. నేను పొలిటికల్గా చూడలేదు, ఒక సినిమా లాగానే చూసాను. ఇది నైస్ అనిపించింది, ఎమోషనల్ థింగ్స్గా అనిపించింది. మనకి ఎమోషనల్స్ పెట్టడం వల్ల ల్యాగ్ అనేది అనిపించింది. ఇలాంటివి పెట్టడానికి ఉండాలి ల్యాగ్ అనేది అనిపించింది అనమాట. ఎమోషనల్ సీన్స్ ఉంటే కనుక సినిమాకి బాగా బలం అయితే ఉంది అనిపించింది, చాలా బాగుంది. మీరు ఇంకా వెళ్ళి చూడకపోతే కనుక ఇప్పుడే వెళ్ళి చూడండి మీ దగ్గర ఉన్న థియేటర్స్లో అయితే కనుక. ఇట్స్ అ గుడ్ ఫిలిం, నైస్ ఫిలిం అయితే అనిపించింది. ఇంకా మీకు ఈ రివ్యూ ఎలా నచ్చిందో నాకు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఇంతటితో బాయ్.